మనం ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ మెచ్యూరిటీ అంటే మెచ్యూర్‌గా ఉండాలి. మెచ్యూర్‌గా మాట్లాడాలి. చదువుకున్న వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఇంటర్మీడియేట్, డిగ్రీ చదివే వాళ్ళు కూడా మెచ్యూర్‌గా అంటే అందరూ మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు 60, 70 సంవత్సరాలు 60 ఏళ్ళొచ్చాక రిటైర్మెంటు. ఆ తర్వాత మనం రిలాక్స్‌గా ఉండాలి. ఇల్లు కట్టుకోవాలి, దూరంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి ఒకప్పుడు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 25 ఏళ్ళ, 30 ఏళ్ళకే నేను మంచి స్టార్టప్‌లు చేయాలి, మంచి సంపాదించాలి, ఉన్నతంగా సెటిల్ అయిపోవాలి. 30 ఏళ్ళకే సెటిల్ అయిపోయి 30 ఏళ్ళకే ఒక 10,00,00,000, 100,00,00,000 సంపాదించుకొని నేను ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ మెచ్యూరిటీ అనేది ఏందంటే వారు ఎదగడానికైనా గానీ, ముందుకెళ్ళడానికైనా గానీ మెచ్యూరిటీ పనికొస్తది. మెచ్యూర్‌గా ఉండాలి. మెచ్యూర్ అని చెప్పేసి ఈరోజు అంటున్నారు. ఓకే. ఈ మెచ్యూరిటీ ఏమైతే ఉందో ఈ లోకంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇది ఉపయోగపడుతది. మనం ఈ లోకంలో మెలగాలి అంటే ముందుకెళ్ళాలన్నా, నిలబడాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా, సక్సెస్‌లో నిలబడాలన్నా మెచ్యూరిటీ ఉండాలి. వెరీ గుడ్. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యేసుప్రభు ఏమంటున్నాడంటే, నీ మెచ్యూరిటీ ఈ లోకంలో కాదు. ఫుల్లీ మెచ్యూర్డ్ ఇన్ క్రైస్ట్. క్రైస్ట్‌లో మన మెచ్యూరిటీ అంటే క్రీస్తుతో మన సంబంధం కలిగి క్రీస్తులో మన మెచ్యూరిటీ పొందితే మనం ఈ లోకంలోని నిలబడగలుగుతాం. ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఎందుకంటే క్రీస్తుతోనే ఉంటే క్రీస్తులోనే మనం మెచ్యూరిటీ ఉంటే ఈ లోకంలోని రాబోయే లోకంలో మనం ఉంటాం. ఈ లోకం వరకే నువ్వు మెచ్యూరిటీ ఉండి ఈ లోకంలోనే నువ్వు గొప్ప సాధించిన సక్సెస్ అయినా అది ఇక్కడి వరకే. కానీ యేసు ప్రభులో నువ్వు మెచ్యూరిటీ దినదినం నువ్వు సంపూర్ణుడిగా అయితే దినదినం ఆయనలో నువ్వు నిలబడి ఎదగగలిగితే నువ్వు ఈ లోకంలోని రాబోయే లోకంలో నాతో ఉంటావని చెప్పేసి యేసు ప్రభువారు అంటున్నారు.